ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఎన్డీఏ తరపున మరాఠ్వాడ, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర రీజియన్లలో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాళ మరాఠ్వాడ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. నాందేడ్ జిల్లా డెగ్లూర్ బహిరంగ సభ, బోకర్ నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం లాతూర్ బహిరంగ సభలో పాల్గొని సాయంత్రం 6 గంటలకు షోలాపూర్లో పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించనున్నారు. రేపు విదర్భ ప్రాంతంలో పవన్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇక ముంబైలోని వర్లీ నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరింత సమాచారం అందిస్తారు. కళ. యామిని అండ్ ఇప్పుడు మనం ఒక సెంట్రల్ మెయిన్ ప్లేస్ లో ఉన్నాము. అయితే మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఏదో చాలా కీలకమైనటువంటి ప్రాంతము ముంబై ఎలక్షన్ టైంలో. అయితే వర్లీ అనేటువంటి ఒక కీలకమైనటువంటి ప్రాంతము, దాదాపు తెలుగు ప్రజలు కొన్ని లక్షల మంది ఇక్కడ ఉండేటటువంటి ప్లేస్. అయితే ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో మాత్రము కీలకంగా వ్యవహరించేటటువంటి వ్యక్తులు మాత్రము తెలుగు వాళ్ళు ఏ వ్యక్తికైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు మాత్రం ఇక్కడ విజయం సాధిస్తారు అన్నది మాత్రం ఇక్కడ అక్షర సత్యం. ఇప్పుడు మనతో పాటు ఇక్కడ అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే పుట్టి పెరిగి వాళ్ళ యొక్క వంశపరంపరంగా కూడా చాలా మంది ఇక్కడ నుంచి ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. చాలా మంది అసోసియేషన్స్ అంటే ఇక్కడ ఆంధ్ర మహాసభ అనుకోవచ్చు, కొన్ని రెండు తెలంగాణకు కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ చాలా మంది ఇక్కడ కొన్ని అసోసియేషన్స్ ఏర్పాటు చేసి ఇక్కడ కీలకంగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు మన వెనకాల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అంటే ఏదైతే మనకు మహాయుతికి సంబంధించినటువంటిది ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇక్కడ పార్టీలు అన్నది కాదు, ఇక్కడ తెలుగు వాళ్ళు అన్నటువంటి ఒక ఐక్యమత్యంతో ఇక్కడ పనిచేస్తున్నటువంటి కీలక వ్యక్తులు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడ శివసేనకు సంబంధించిన వాళ్ళు అనుకోవచ్చు, తర్వాత బీజేపీ పార్టీకి సంబంధించిన అనుకోవచ్చు, తర్వాత ఏ పార్టీకి కాదు మేము తెలుగు వాళ్ళం అనేటటువంటి వ్యక్తులను కూడా చెప్పవచ్చు. అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఈరోజు అంటే తెలుగు సంబంధించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, తర్వాత వచ్చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ దాదాపు 2 రోజుల పర్యటన నిమిత్తం కూడా మహారాష్ట్రకు ఇటు చుట్టూరా సోలాపూర్ కానీ, పూనా కానీ, థానే కానీ, తర్వాత బీరండి కానీ చాలా ప్రాంతాల్లో కూడా వాళ్ళు పర్యటిస్తున్నారు. అయితే ఎవరైతే ఏ ప్రాంతాల్లో పర్యటించినా కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సభ్యులకు మాత్రం కీలకంగా తెలుగు ప్రజలే వాళ్ళకు కీలక ఆధారం. ఆ తెలుగు ప్రజల యొక్క ఓటు హక్కునే ఇక్కడ క్యాప్చర్ చేసుకోవడానికి మాత్రమే అటు ఇక్కడ ఉన్నటువంటి మరాఠీలు అనుకోవచ్చు, తెలుగు వాళ్ళు అనుకోవచ్చు, ఎవరైనా కానీ వీళ్ళే ప్రధానమైనటువంటి కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నది. కానీ ముఖ్యంగా ఇక్కడ మనము దాదాపు ఒక 3 రోజుల నుంచి గ్రౌండ్ రిపోర్ట్ చూస్తున్నాము. ఈ గ్రౌండ్ రిపోర్ట్లో మాత్రము తెలుగు వాళ్లకు అంటే సరైనటువంటి రాజకీయ పరంగా ముందుకు రావడం లేదు. ఒకటి, ఇక్కడ నుంచి చాలా మంది వలసలు వెళ్తున్నారు అన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు మాత్రం మనము వాళ్ళ యొక్క గ్రౌండ్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఉండేటటువంటి ప్రజెంట్ పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నది. సార్ నమస్తే సార్. ఇక్కడ ప్రధానంగా వర్లీ అంటే మనకు 2 తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ మనకి 2 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ కనపడతారు. ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటి సమస్యలు అనుకోవచ్చు, ఇక్కడ ఏ సమస్యలతోటి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఉన్నాము, కానీ పొలిటికల్గా మాత్రం ఒక తెలుగు నాయకుడు బయటికి రావటం లేదు అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ముఖ్యంగా మనము దాదాపు ఇక్కడ ముంబైకి ఒక 200 సంవత్సరాల నుండి ఇక్కడ నివాసిస్తున్నాము. ముంబైలో డెవలప్మెంట్ కోసము మన తెలుగువారు ఎంతో తాపత్రపడ్డారు. కానీ మన తెలుగువారికి రాజకీయంగా పరంగా మనకు అవకాశాలు ఇవరకు మనకు ఇచ్చినట్టు కనిపించలేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇప్పుడు ఈ వర్లీ లాంటి ప్రాంతంలో దాదాపు ఒక 40,000 మన తెలుగు ఓటర్లు ఉన్నారు. కానీ మన ఓటర్లను యూజ్ చేసుకొని వేరే వాళ్ళు వర్లీలో ఎన్ని లక్షల మంది ఉన్నారు సార్? వర్లీలో దాదాపు 40,000 ఓటర్స్ అంటే దాదాపు ఒక లక్ష పైగా ఇక్కడ ఉంటారు, నివాసిస్తారు. అయితే మొత్తం యావత్ ముంబై అని భీవండి అనుకోండి మీరు, దాదాపు ఒక 10 నుండి 15 లక్షల ప్రజలు ఉంటారు. అది వలసగా వచ్చిన మన తెలంగాణ నుండి ముంబైకి ఆ సమయంలో ఇక్కడ చేనేత కార్మికులుగా వచ్చి మనము ఇక్కడ స్థిరపడ్డాము. అయితే మనకు ముంబై నుండి తెలంగాణ అంటే నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ రూట్లో వెళ్ళే ఒకటే దేవగిరి ట్రైన్ ఉండే. ఇటువంటి మస్తు సమస్యలు ఉన్నాయి మనకు. ఆ ట్రైన్ కొరకై మొన్న ఒక 10 రోజుల కిందనే మన రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారిని కలిసి ప్రత్యేకంగా ఆయనకు విన్నపించుకున్నాము. ఏదైతే మన ముంబై కాజీపేట్ దాదర్ నుండి వెళ్తుందో అది వీక్లీ ఒక్కసారి ఉంటుంది, దాన్ని మనము డైలీ బేసిస్ చేయాలని ఆయనకు కోరుకున్నాము. ఆయన మా ముందు రైల్వే మినిస్ట్రీ ఢిల్లీకి కాల్ చేసి
100 రోజులలో ట్రైన్ను అది ఒక ట్రైను మళ్ళీ నిజామాబాద్ నుండి మన రాజారాణి ఇక్కడ దాదర్ నుండి నాందేడ్ వరకు ఉంది. దాన్ని కూడా పొడిగించి నిజామాబాద్ సికింద్రాబాద్ వరకు చేస్తామని ఆయన హామీ ఇచ్చినారు. అలాగే మనకు ఇక్కడ దాదాపు 1953లో పద్మశాలి కోసమై ఒక జగ కేటాయించింది వర్లిలో. దాన్ని ఎవరు పట్టించుకోలే, ఏ నేత వచ్చి పట్టించుకోలే, కానీ మా ఓట్లను యూజ్ చేసుకున్నారు. కానీ అలాంటి మనకు భవనం కట్టిస్తున్నారు, ఇవరకు కాలేదు. మొన్ననే నేను మన ఏక్నాథ్ షిందే వాళ్ళ సుపుత్రుడు శ్రీకాంత్ షిందేకు నేను ఒక విన్నపం ఇచ్చినాను. వాళ్ళు అంటే మన భారతీయ జనతా పార్టీ మీటింగ్లో ఆయనకు మేము అన్నముకి మీరు తప్పనిసరిగా మాకు ఇలా ఈ భవనంను నిర్మించి మాకు మీ ఎలక్షన్ కంటే అంటే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆయన మాకు ఏమన్నాడంటే ఎలక్షన్ తర్వాత మీకు కంపల్సరీ ఆ భవనాన్ని. అంటే సార్ ఇక్కడ ప్రతిసారి ఎలక్షన్ జరుగుతుంది, తెలుగు వాళ్లకు సరైనటువంటి న్యాయం జరుగుతుందంటారా? అదే మేడం. అయితే ఇక్కడ కేవలము ఇన్ని రోజులు మనకు యూజ్ చేసుకున్నారు, కానీ ఎవరికి మనకు చేసియలేరు. కాకపోతే ఇప్పుడు మొట్టమొదటిసారి మేము అందరము ఏకమైన మీ తెలుగు ఎట్లా ఉందంటే ఈ 40,000 ఓట్లు ఎటు తిరుగుతాయి ఇక్కడ క్యాండిడేట్ విన్ అవుతారు. కాకపోతే మాది ఏమవుతుందంటే ఇన్ని రోజులు మేము ఏ పార్టీకి సపోర్ట్ చేసినాం ఆ పార్టీ మనకు ఇవరకు అలాంటి ఏం చేసియలేదు. కాబట్టి ఇప్పుడు మేమందరం ఒకటై ఒక పార్టీని విజయవంతం చేసి మన ఏవైతే తెలుగువారి మన కోరికలు ఉన్నాయో జైసే తెలుగు భవన నుండి లేకుంటే మన రైల్వే ఏదైతే ఉన్నదో ఇలాంటి ఎన్నెన్నో ఉన్నాయి. మన ఓబీసీ ఇక్కడ నివసించే వాళ్ళు మన తెలుగు పద్మశాలీలు ఇక్కడ ఓబీసీ ఎస్బీసీల ఏదైతే మనది 1967ది ఏదైతే సమయ సీమ ఉన్నదో దాన్ని తగ్గ వేసి 1995 చేయాలని మేము అది కూడా విన్నపం ఉన్నాయి. ఇలా ఎన్నో మా ప్రశ్నలకు ఇప్పుడు మేము పోరాడుతున్నాము. తప్పనిసరిగా ఇప్పటికి వచ్చే ఎమ్మెల్యే తప్పనిసరిగా నిర్వహిస్తారని మేము కోరుకుంటున్నాము, అనుకుంటున్నాము. సార్ ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఎలక్షన్స్ ఉందో ఒక తెలుగు వాళ్లకు ఇవి కంపల్సరీ మాకు ఒక ఇంపార్టెంట్ మాకు ఇవి ఉంటే ఇక్కడ నుంచి వలసలు తగ్గుతాయి అంటే వాళ్ళకు ఒక సోర్స్ డెవలప్మెంట్ సోర్స్ ఉంటే ఇక్కడ నుంచి వలసలు తగ్గుతాయి అన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి డిమాండ్స్ గ్రౌండ్ రిపోర్ట్లో చాలా మంది చెప్పడం జరిగింది. అయితే మీరు ఒక ఆంధ్ర మహాసభకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు మీరు కూడా. అయితే ముఖ్యంగా ఇక్కడ వలసలు వెళ్ళడానికి రీజన్ ఏమంటారు? ఇక్కడ నుండి వలసలు ఇక్కడికి వచ్చారు, ఈ మధ్యలో ఇంకా పెరిగారు కానీ తక్కువ కాలేదు. మ్యాక్సిమం మన ఇప్పుడు తెలుగువారు ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మన పిల్లలు గతంలో మిల్ వర్కర్గా పనిచేసిన వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఈరోజు ఐటీ సెక్షన్లో చాలా ఎదిగి పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు అయ్యారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వలసలు చాలా తగ్గాయి. ఇంతకుముందు ఒక 10 సంవత్సరాల ముందు వలసలు వెళ్ళిపోయారు, కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్థానికంగా మనకు స్థిరపడిపోయినటువంటి వాళ్ళే ఉన్నారు. అలాగే మన తెలుగువారికి కూడా ఈ టర్ము ఇప్పుడైతే జరుగుతుందో అందరూ మన తెలుగువారు ఒక ఐక్యత అనేది వచ్చింది. పార్టీలు సిద్ధాంతాలు వేరే వేరే ఉన్నా కానీ ప్రతి ఒక్కళ్ళ పార్టీ లోపల ప్రతి పార్టీకి అందరం కూడా కోరుకోవడం ఒకటే, మా తెలుగువారికి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తెలుగువారికి ప్రాధాన్యత ఇవ్వని చోటు ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మేము సరిగ్గా లేదు అనేది ఒకటి వచ్చింది. కాబట్టి ఈసారి మీరు చూశారో లేదో కానీ ఈ మధ్యకాలంలో శివసేన పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ఇతర ఏ పార్టీ అయినా కానీ సర్వసాధారణంగా మన తెలుగువారికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క కాన్స్టిట్యూషన్ మన తెలుగువారి కీలకమైనటువంటి పాత్రలైనటువంటి వాళ్ళు. కాబట్టి ఈసారి తెలుగువారికి ప్రాధాన్యత ఇస్తుంది అనేది అందరికీ తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా రావడం జరుగుతుంది. ఇదే పద్మశాలి చౌక్లో నిన్న కూడా మన కిషన్ రెడ్డి గారు వచ్చారు, అంతకుముందు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అంటే ఇటువంటి ఏదైతే ఉన్నారో ముఖ్య నేతలు కూడా ఇక్కడికి వచ్చేటువంటి ఆ పట్టును తీసుకొచ్చినాము. అటువంటి పట్టును ఇప్పుడు మా తెలుగు వాళ్ళందరూ కూడా ఐక్యతగా ఉండి దాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని మా ఒక ఉన్నది. సర్వసాధారణంగా ఇప్పుడు తెలుగువారికి మేము రాజకీయ పరంగా కూడా మాకు సీట్లు ఇవ్వాలని మేము కోరడం జరిగింది. మా యొక్క పార్టీ శివసేన పార్టీ కూడా మేము అభ్యర్థించాము. ఖచ్చితంగా మా పాత్రలు మేము ఇలాగే ఉండిపోతే కలవదు, మాకు కూడా ప్రాధాన్యత ఇస్తే మేము ఖచ్చితంగా ముందు ఈ పరిస్థితులను మేము చేంజ్ చేయాలనుకుంటున్నాము. మా తెలుగువారికి మీరు మీ యొక్క ప్రాధాన్యత ఇవ్వాలని కోరడం కూడా జరిగింది. దానికి మా యొక్క స్థానిక ఇప్పుడు ఎవరైతే ఉన్నాడో ఆదిత్య ఠాక్రే గారు దానికి ఒప్పుకోవడం జరిగింది. ప్రధానంగా నిన్న కూడా మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు అతన్ని సొంతం ప్రాయంగా మేము తెలంగాణ భవనం తెలుగు భవనం అనేది ఒకటి చేస్తానన్నాడు. అలాగే పద్మపీఠం మన ఇక్కడ ఏదైతే మన తెలుగు పీఠం అనేది మన మహారాష్ట్ర మొత్తానికి ఒక తెలుగు పీఠాన్ని కూడా ఏర్పడడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. సార్ పొలిటికల్గా ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎంతమంది వచ్చారు, ఇప్పుడు ఎంతమంది రాబోతున్నారు అన్నటువంటి ఒక ఎస్టిమేషన్, అంటే ఎలక్షన్స్ వచ్చింది అని అంటే
పొలిటికల్గా ఎంతమంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు? ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడుగుతారు. ఓకే, అయితే ఇక్కడ ఉన్నటువంటి ముంబైలో ఇప్పుడు ఎవరైనా తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా, పోటీ చేస్తున్నారా? ముంబైలో దాదాపు అసెంబ్లీ ఎలక్షన్స్లో ముంబైలో కానీ మహారాష్ట్రలో కాంగ్రెస్ నుండి మన ఒక అభ్యర్థి కంటెస్ట్ ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ రీకంటెస్ట్ చేస్తున్నాడు. కానీ ముంబైలో ఎమ్మెల్యే లెవెల్లో మన తెలుగు వారు ఎవరు కంటెస్ట్ చేయడం లేదు సార్. అంటే ముంబై ఇస్ ఒక సెంటర్ ఆఫ్ ప్లేస్, ఒక ఎకనామిక్ ఒక మెంబర్ పాయింట్ ఇది. అంటే ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి ప్లేస్ కూడా. ఎందుకు ఇక్కడ తెలుగు లీడర్స్ ఎందుకు బయటికి రాలేదు? అది తప్పనిసరిగా మేము ఒప్పుకుంటున్నాము. ఆ లెవెల్లో మేము రాలేకపోయాము. కానీ ఇక ముందు మన యంగ్ జనరేషన్ ఏదైతే ఉన్నదో డెఫినెట్లీ ఇప్పుడు వచ్చే రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో మనం ముందు ఆ స్టెప్కు అటాచ్ చేద్దాం. దాని తర్వాత ఒకసారి కార్పొరేషన్ అయిన తర్వాత మళ్ళీ ఆ ఎమ్మెల్యే లెవెల్లో మనం కొద్దిగా ఆలోచించే పరిస్థితి అన్ని పార్టీలకు రావడం జరుగుతుంది తప్పనిసరిగా. కానీ భవిష్యత్తులో మన తెలుగు ఒక అవేర్నెస్ వచ్చేసింది, మన ప్రతినిధ్యం, మన రిప్రజెంటేటివ్ లోక ప్రతినిధి వాళ్ళు మనం ఉండాలి అని ఒక అవేర్నెస్ వచ్చింది. ఆ అగ్రెసివ్నెస్ ఇప్పుడు కనబడుతుంది మన దాంట్లో. డెఫినెట్లీ ఫ్యూచర్లో మీరు అనుకున్నట్టు ఎమ్మెల్యే, కార్పొరేటర్ ఈ స్థాయికి మన వాళ్ళు డెఫినెట్లీ వెళ్తారు తప్పనిసరిగా. ఓకే, అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మనకు చాలామంది అంటే అటు మనకి తానే కానీ తర్వాత వచ్చేసేసి భువండి తర్వాత మనకి తర్వాత సోలాపూర్ ఇక్కడంతా కూడా కొంతమంది తెలుగు వాళ్ళు కూడా నిలబడ్డారు. అక్కడ కూడా తెలుగు వాళ్ళు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ముంబైలో సెంటర్ ఆఫ్ ప్లేస్లో ప్రధాన సమస్యలు ఏమంటారు సార్? ఏంటిది? వాట్స్ ద క్వశ్చన్? యాక్చువల్లీ సెంటర్ యాక్చువల్లీ ఇక్కడ తెలుగు అంటే ఇక్కడ తెలుగు వాళ్లకు ప్రధానమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మేడం? ప్రాబ్లమ్స్ అంటే బాగంతా చాలా అంటే చాలా ఉంది. पण ఎవరు కానీ తెలుగు వాళ్ళకు యూజ్ అండ్ త్రో లైక్ వి సే దట్ సి సంథింగ్ లైక్ దట్. ఎవరైనా కానీ తెలుగు వాళ్ళని యూజ్ అండ్ త్రో చేస్తున్నారు. पण ప్రాపర్ ఇక్కడ తెలుగు వాళ్ళకి డిమాండ్ లేదు. ఇక్కడ వర్లీ లోపల మినిమం 40 to 45,000 elections voters luna only Telugu and overall South Indians 55,000 in Varli Vidhan Sabha. ikkada problems lendi ikkada Varli lopada BDHL development lopada unnai ikkada Shivsena Uddhav Balasaheb Thackeray Ghat lopada ముగ్గురు ఆమదారులు ఒక్క ఖాస్దార్ ఉన్నారు. पण తెలుగు వాళ్ళకి ఇక్కడ అత్యంత ఎక్కువ అత్యాచారం అవుతుంది. ఓంకార్ బిల్డింగ్ లోపల కూడా తెలుగు వాళ్ళకు ఇవరకలా రూమ్లు దొరకలేవు. అట్లా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇక్కడ తెలుగు వాళ్ళకు. ఇక్కడ మేయర్లు కార్పొరేటర్లు కూడా శివసేన వాళ్ళు ఉన్నారు. पण తెలుగు వాళ్ళకి అజ్జబాద్ ఛాన్స్ ఇస్తలేరు. ఇక్కడ ప్రతి జాగాలో పడ పూరా మహారాష్ట్రలో పడ ప్రతి కాస్ట్కు కార్పొరేటర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. पण పూరా మహారాష్ట్రలో కూడా మన తెలుగు వాళ్ళు లేరు, అస్సలుగా లేరు. ఎందు గురించి అంటే మన నేతలు, మన నాయకులు, తెలుగు నాయకులు అంత సక్షం లేరు. నాకు అట్లా అనిపిస్తుంది. వాళ్ళని కూర్చుండబెట్టి వాళ్ళని గట్టిగా అడిగేదాన్ని మాకు టికెట్లు కావాలి, మా ఓట్లు ఎంతైతే బుద్ధిస్ట్ ఓట్లు ఇక్కడ ఇంపార్టెన్స్లు ఉన్నాయో దానికన్నా ఎక్కువ ఇప్పుడు తెలుగు వాళ్ళ ఓట్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఓటింగ్ టర్న్ గురించి లాస్ట్ టైము ఆదిత్య ఠాకరే రేవంత్ రెడ్డి గారిని దోలుకొని వచ్చిన, ఇప్పుడు బీజేపీ నిన్న కృష్ణారెడ్డి గారిని దోలుకొని వచ్చిన, ఇవాళ మన చంద్రబాబు నాయుడు అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇప్పుడు ఓవరాల్ మహారాష్ట్రలో కూడా 80 to 90 lakhs తెలుగు ఓటర్స్ ఉన్నారు. ఓన్లీ తెలుగు ఓటర్స్, ఐఎమ్ సెయింగ్ తెలుగు ఓటర్స్. అంటే అది మీన్స్ ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ ఇట్స్ 5.5%. మీరు చెప్పింది చాలా 100% రైట్. ఎందుకనంటే ఎలక్షన్ అంటే అక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి కీలకమైనటువంటి వ్యక్తులు, హైదరాబాద్ నుంచి మాధవీలత, తర్వాత మనకు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ నుంచి, తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి కీలక నేతలు. అక్కడ ఏఐసిసి కూడా దాదాపు 11 మంది నేతలు. అంటే మనకు ఎలక్షన్స్ టైంలో మాత్రము తెలుగు వ్యక్తులు కావాలి. ఓకే, ఇక్కడ మాత్రము కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు. అసలు దీని గురించి ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ అంతా కూడా ఎప్పుడైనా మీరు మాట్లాడారు, ఇలా మీరు యూనిటీగా ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా? ఈ క్వశ్చనా, యూనిటీగా అందరం మాట్లాడడం జరిగినా కూడా ఎవరికి ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి అవకాశం అనేది దొరకలేదు. చాలా వరకు ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారు. కానీ మనం అందరం ఈ తెలుగు వాళ్ళు ఒకటే పార్టీకి ఒకటే రకంగా మనం అనుకొని ఒకళ్ళకే ఓటేయాలి, ఒక రకంగా మనం మూవ్ కావాలి అనేటువంటి పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి మీటింగ్లు పెట్టుకొని ఒక 10,000 లేకపోతే 50,000 20,000 జనం ఒక దగ్గర జమైనటువంటి సందర్భాలు లేవు. లేకపోయేసరికి ఏ ఎదుట ఉన్నటువంటి ఏ పార్టీ అయినా కూడాను పెద్ద మోపు చూపించకపోయినట్టయితే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక రకంగా ఒకళ్ళు చెప్తే వినరు, ఒక రకంగా మూవ్ కారనేటువంటి పరిస్థితి లోపల
మనము మేము ఉన్నాము. అయితే ఇంతకుముందు చూసుకున్నట్టయితే కామెటిపూర్లో కానీ, తర్వాత మన బొంబాయిలో కానీ, లింగార పూజారి కానీ, తర్వాత వేరే దగ్గర కూడా వాళ్ళ పేరు మీద కాలనీస్ ఉన్నాయి, తర్వాత ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు కూడా ఉన్నటువంటి సందర్భాలు శురువాత్లో 1962-65 లోపల. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు ఏంటంటే పూర్తిగా తారుమారైపోయింది. మనం ఎందుకంటే మనం ఒక్క జూటిగా లేము, ఒక రకంగా లేక పెద్ద మోపు చూపించకపోయేసరికి వాళ్ళకు మన మీద విశ్వాసం లేక. ఇప్పుడు మీరు చెప్పింది ఎలక్షన్ టైంలో మాత్రమే అందరం కలుస్తున్నాము, ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక యూనిటీగా యూనిటీగా లేకపోవడం, ఏదైనా సమస్య ఏమన్నా మధ్యన 1967 ఈ ఓబీసీ సర్టిఫికేట్ గురించి సోలాపూర్ నుంచి ఆయన వచ్చి అక్కడ ఆందోళన చేసారు. అటువంటప్పుడు ఆ సమయంలో ఒక 10,000 మందో 20,000 30,000 మందో అక్కడ ఉన్నట్టయితే దానికి ఖచ్చితమైనటువంటి ఏదైనా రిజల్ట్ వచ్చేది. కానీ అప్పుడు 10 మంది 100 మంది 200 మంది దాంతో పెద్ద ఎఫెక్ట్ కాదు. కాకపోతే ఈ పెద్ద ఎత్తున కార్పొరేటర్లు తర్వాత ఎమ్మెల్యేలు అయ్యేంత పెద్ద ఎత్తున ఉండేటువంటి ఒక లీడర్షిప్ కూడా అంత పెద్దగా ఇప్పుడు ప్రస్తుతమైన పరిస్థితిలో లేదు. మేము ఎప్పటివరకు అయితే మనం మెజారిటీ చూపించామో, ఎప్పటివరకు అయితే మేము అందరం ఒకటి, మేము దేనికైనా కూడా నిలబడతాము, ఒకళ్ళు చెప్తే ఈ వ్యక్తి వింటాడు, లేకపోతే ఈయన మొత్తం లీడ్ చేస్తాడు తెలుగు సమాజంను అనేటువంటి ఒక బలమైనటువంటి శక్తి, బలమైనటువంటి వ్యక్తి ఎప్పటివరకు అయితే రాడో, దాన్ని లీడ్ చేయలేడు, అటువంటి అప్పుడు ఏ పార్టీ కూడాను ఏది కూడాను దానికి మనకు అవకాశం అనేది ఇవ్వరు. అటువంటి పరిస్థితిలో సంవత్సరాల నుంచి నడుస్తున్నది, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది. అంత పెద్దగా లీడ్ తీసుకునేటువంటి లీడర్లు కూడా ఇప్పుడు ఏ పార్టీలో కూడా లేరు మన తెలుగు వాళ్ళ దాంట్లో. ఇప్పుడు మీరు అన్నది 100% అని అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళది మాట్లాడడంతో వాళ్ళ మాటల్లో ఏంటంటే దాదాపు ఇక్కడ ఒక వ్యక్తి ఒక లీడర్షిప్ తో ఉంటే అందరూ కూడా వాళ్ళ వెనకాల ఉంటారు తెలుగు వాళ్ళు అని అంటున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు వ్యాపారంలో మాత్రము వర్తక సంఘాలుగా ఏర్పడతారు, వాళ్ళ సమస్యలు ఉంటే చెప్పుకుంటారు, అయిపోయింది. ఈ రోజు మా వ్యాపారం బాగా జరిగింది, ఈ సంవత్సరం మా వ్యాపారం బాగా జరిగింది. కానీ ఇంకా ఏదైనా సమస్యలు వస్తే పొలిటికల్ గా మేము ఉన్నామన్నటువంటి వ్యక్తులు ఇక్కడ లేరు. అయితే ఇక్కడ ప్రధానంగా మహిళలైన అనుకోవచ్చు. అయితే నిన్న నుంచి తిరిగిన తర్వాత నాకు ఇప్పుడు ఈమె మాత్రమే ఇక్కడ ఒక మహిళా నేత కనిపించినట్లు అనిపిస్తుంది నాకు. నిజంగా మీరు ఏ పార్టీ ఏంటని నేను అడగను, కానీ నిన్న చాలా మటుకు నిన్న నుంచి తిరిగినటువంటి ఎక్కడా కూడా అందరూ మొత్తం జెంట్సే కనపడ్డారు కానీ ఎక్కడా కనపడలేదు. మీ పేరు? నా పేరు హరిత అండి. మీరేం చేస్తుంటారు? నేను యాంకరింగ్ చేస్తాను ఈవెంట్స్ లో. అయితే యాంకరింగ్ కాబట్టి ఇక్కడ అన్ని సమస్యలు అంతా కూడా బాగా తెలుస్తుంటుంది మీకు. చెప్పండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉమెన్ పరంగా కానీ తర్వాత యూనిటీ పరంగా ఇప్పుడు సార్ చెప్పారు చాలా సమస్యలు ఇక్కడంతా ఉన్నాయని అన్నారు. ఇక్కడ తెలుగు వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి, దీనిపై ఎప్పుడైనా మీరు పోరాడము అడగడం అలాంటివి ఏమైనా చేశారా? అంటే మేడం చాలా ఉన్నాయి, లేడీకి సంబంధించిన సమస్యలు అయితే చాలా ఉన్నాయి. కాకపోతే అంటే నేను ఎవరిని ఉద్దేశించి మగవాళ్ళు ఇట్లా పర్టికులర్ ఇలా చేస్తారు, పార్టీ వాళ్ళు ఇలా చేస్తారని చెప్పను. ఎందుకంటే మన జెంట్స్ని ఎలా వాడుకుంటున్నారో ఉమెన్స్ను కూడా అలా వాళ్ళ అవసరానికి వాడుకొని వాళ్ళ పనులు అయిన తర్వాత వాళ్ళకే సమస్యలు వచ్చినా కానీ వినడానికి ఎవరు నాయకులు కానీ ఎవరు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ మధ్య కాలంలో చాలా ఇష్యూస్ అవుతున్నాయి, లేడీస్ పరంగా కానీ హెరాస్మెంట్స్ కానీ జాబ్ పరంగా కానీ చాలా అవుతున్నాయి. బట్ ఏదైతే ఒక లీడింగ్ పొజిషన్లో ఉన్న అమ్మాయి గురించే పట్టించుకునే ఈ సమస్యలకు నార్మల్ పబ్లిక్ రాలేకపోతున్నారు. ఫస్ట్ థింగ్ అది. సో మేము చెప్పినా కూడా ఇప్పుడు లైక్ కొంచెం ఇప్పుడు రమేష్ అన్న ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు, ఏదైనా చెప్తే వీళ్ళు మాకు సహాయం చేయగలుగుతారు. వీళ్ళు ముందడికెళ్ళి చెప్పినా కూడా అక్కడి నుంచి మనకు రెస్పాండ్ రాకపోయేసరికి మహిళలు అన్నారు బయటకు వచ్చి మా సమస్య ఇది అని చెప్పుకోలేక ఆ సమస్యలు అక్కడికే స్టాప్ అయిపోతున్నాయి, అక్కడికే ఆగిపోతున్నాయి. బట్ ఏమైతుందంటే మళ్ళీ లేడీస్ ఏమైతుందంటే అరే అంత పెద్ద వాళ్ళకి ఆ సమస్యలు తీరిపోతలేరు, మనం నార్మల్ పబ్లిక్ ఉన్నాం, మనం వెళ్తే మనం చేయగలుగుతామా, ఒకటి ఏంటంటే మన పబ్లిక్లో ఒక లేడీస్కు ఇలాంటి పర్టికులర్ ఇలాంటివి ఉన్నవి, ఈ మన గవర్నమెంట్ నుంచి ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, మొత్తం మీద మాత్రం ఒక లీడర్ అయితే కావాలి. సార్ చివరిగా మీకు ఒక క్వశ్చన్ సార్, టైం ఉన్నది ఎందుకంటే మనకి 3 minutes చూపిస్తుంది, లైవ్ నడుస్తుంది సార్. ఇక్కడ కీలకంగా తెలుగు నాయకులు ఇక్కడికి వస్తున్నారు, కొంతమంది ఈ రోజు మనకు అందుతున్న సమాచారం ప్రకారము ఒకరు రావట్లేదని వస్తుంది. అసలు ఈ యొక్క తెలుగు వాళ్ళని పలకరించడానికి మీకు ముఖ్యమైన నేతలు కావాలని కొంత గ్రౌండ్ లో అన్నారు, దీని గురించి మీరేమంటారు? అయితే మేడం రేపు అనగా సండే మాకు ఆంధ్రప్రదేశ్ సీఎం చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు వస్తారన్నారు. కొన్ని అనివార్య కారణం వల్ల తన అటు హైదరాబాద్కు వెళ్ళిపోయారు.
అలాగే మాకు ఎవరైతే డిప్యూటీ సీఎం చీఫ్ మినిస్టర్ మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఆయన ఇక్కడ ఈ వర్లి ప్రాంతంలో ఆయనది ఇవాళ ర్యాలీ ఉండే, కానీ తన కొన్ని నాందేడ్, సోలాపూర్ అలాగే పూనా ఇటు వెళ్ళే ద్వారా ఆయనే మాకు రేపు సమయం ఇస్తారు అని ఒక హామీ మాకు మా పార్టీ తరఫున వచ్చింది. అంటే ఇప్పుడు మీరు అనుకోండి, మీరు చూడండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానీ మన తెలంగాణ కానీ ముఖ్యమంత్రులు కాంచెల్లి ఇక్కడికి వస్తుందంటే ఈ వర్లి విధానసభ ఎంత ఇంపార్టెన్సో అనేది ప్రజలకు అందరికీ ఇక్కడ ఏర్పడుతుంది. అక్కడ నివాసించే వాళ్ళకు కూడా తెలుస్తుంది అక్కడ సీఎంలు వచ్చి మన తెలుగువారు యూనిటైడ్ ఉండి ఒక అభ్యర్థిని గెలిపించుకొని మన ఏవైతే మన మాంగులు ఉన్నాయి, అంటే మనకు ఏవైతే భవన సమస్యలు ఉన్నాయో అవి పరిష్కరించాలని వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్, మాకు అవన్నీ కావాలని మేము ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో కూడా మేము విన్నపించుకున్నాం. మీరు ఎట్లనే చేసి మా వద్ద రావాలి, వచ్చి మాకు మీరు క్యాంపెయినింగ్ చేసి మన అభ్యర్థిని గెలిపించుకొని మనకు మా తెలుగువారి సమస్యలు అన్నీ మీరు సాల్వ్ చేయాలని తనకు కూడా, ఎందుకంటే తన పునఃకు వచ్చిండు, తనతో మాట్లాడినాము, తన ఇక్కడికి రేపు మాకు సమయం ఇస్తామన్నారు. కానీ చూద్దాము రేపు, ఇప్పుడు మాకు ఒక 1-2 అవర్స్లో ఏర్పడుతుంది. తన ఇక్కడికి వస్తున్న సమయము మీకు అందరికీ తెలుపుతానని కోరుకుంటున్నాను. మ్యామ్, మీరు ఒక ప్రశ్న అడిగినారు, మన తెలుగు వాళ్ళు లీడర్ లేరా అని. తెలుగు వాళ్ళు లీడర్లు ఉన్నారు. నేను వంచిత్ బహుజన ఆఘాడి ప్రకాష్ అంబేద్కర్ తరఫు నుంచి నేను వైస్ ప్రెసిడెంట్ బాంబే, మళ్ళీ నేను తెలంగాణ స్టేట్కు కూడా కోఆర్డినేటర్ ఉన్నా. ఆఫీస్ ఇక్కడనే ఎదురుగానే, అది 24/7 ఆ ఆఫీస్కు తాళమే ఉండదు, ప్రాపర్ పొలిటికల్ పార్టీ ఆఫీస్. కానీ మన తెలుగు వాళ్ళ ప్రాబ్లం ఏముంది గుర్తున్నా, తెలుగు వాళ్ళు లీడర్స్ వద్దు, తెలుగు వాళ్ళకి సెలబ్రిటీ లీడర్స్లు కావాలా. సో అక్కడ ప్రాబ్లం ఉంది మేడం. మనం ఎలాంటి సెలబ్రిటీ లీడర్స్ కావాలి? సత్తాధారి పార్టీలో మనము ఒక ఫిక్స్ చేసుకున్నాం సత్తాధారి పార్టీ మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. ఇప్పుడు నాకు ఎంతో మంది వస్తారు ప్రాబ్లమ్స్ తీసుకో, నేను సాల్వ్ చేసి ఇస్తాను. మన తెలుగు వాళ్ళు కూడా వస్తున్నారు కానీ లీడర్స్ మన తెలుగు లీడర్స్లో వస్తలేదు, అది ప్రాబ్లం. ఏంటి సార్ ఇప్పుడు మేడం ఇప్పుడు ఈ రోజులలో ఇప్పుడు ఏదైతే వర్లీ బీడీ చాలా డెవలప్మెంట్ అవుతున్నది చూడు. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో మనకు ఆల్రెడీ శివసేన, ఇప్పుడు కాదు నేను చిన్నప్పటి చెప్తున్నా, శివసేన గ్రౌండ్ లెవెల్ నుంచి పనిచేస్తూ ఉంటుంది. నడిమిట్ల నేను వివరిస్తలేను. నడిమిట్లు వస్తారు, నడిమిట్లు వెళ్ళిపోతారు, ఎలక్షన్ కానీ మళ్ళీ కనిపించారు. శివసేన ఇక్కడ శాఖలు ఉన్నాయి, ఇక్కడ మన గ్రౌండ్ లెవెల్ వర్కర్లు ఉన్నారు. ఇప్పుడు మన రమేష్ మంతన్ ఆల్రెడీ ఇంతకుముందు కార్పొరేట్ ఎలక్షన్లో పోటీ చేశాడు. ఇప్పుడు ఈ రీడెవలప్మెంట్ది అతిపెద్దంగా మన సచిన్ బాబు ఉన్నాడు, మన ఆదిత్య సాబ్ ఉన్నాడు, సునీల్ సింధే సాబ్, వీళ్ళు దీన్ని వాళ్ళు డెవలప్మెంట్ గురించి ముంగడ పడ్డారు. ఆల్రెడీ డెవలప్మెంట్ అవుతున్నది, మీకు ఆల్రెడీ కనిపిస్తున్నది. ఇక వీళ్ళు అసుంటోళ్ళు లేదండి, వీళ్ళు అసుంటోళ్ళు లేదా కంపల్సరీ మనకి ఇక్కడ ఉండాలని మేము ఒక విన్నపిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. కార్పొరేషన్ నేను కూడా మేము అనేది ఏంటంటే ఇక్కడ ఉన్నారు తెలుగు వాళ్ళు ఇక్కడనే కాదు, సోలాపూర్ ఉన్నారు, అక్కడ డెవలప్ అయ్యారు, భివండిలో ఉన్నారు, అక్కడ డెవలప్ అయ్యారు. ఇంత పెద్ద ముంబై ఉంది, ముంబైల గురించి వాళ్ళు కోఆపరేట్ చేసుడు లేదు. ఎప్పుడైనా ఎలక్షన్లు అప్పుడు వస్తుడు ఏదో ఒక మంత్రి, తర్వాత వాళ్ళది ఏమి ఉండదు, ఇక్కడ ఆఫీస్ ఉండదు, ఏది ఉండదు, పోయినా కనుక వాళ్ళకు ఏది ఉండదు. ఇప్పుడు తెలంగాణ ఉన్నది అనుకోండి, జనాభా లెక్కలను చేస్తారు, ఇది చేస్తారు, వాళ్ళు పోతే కూడా వాళ్ళకు వాల్యూ లేదు, వాళ్ళ పని చేయరు. చేయనప్పుడు మనం అనేది ఏంటంటే ఇంత పెద్ద బొంబాయిలో కూడా మన అందరం ఒక్కటయ్యి ఒక మనదే పెట్టుకొని, అప్పుడు పార్టీ చిహ్నం కాదు, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినాడు మన అందరి మీద వాళ్ళ కన్ను ఉంటుంది, వాళ్ళు మన గురించి ఏదంటే అది చేయగలుగుతారు. అంతేనా కదా? ఇవాళ మనం చీలిపోయి ఈ పార్టీ ఆ పార్టీ ఇచ్చిపెట్టండి, మనం స్వతంత్రులం. వచ్చిన దగ్గర 100 సంవత్సరాల మీద అయితే 200 సంవత్సరాల దగ్గర వస్తుంది. ఇవాళ సాయన్న ఉన్నాడు, కామటిపూరకు వచ్చినాక ఏం చేసిండు ఆయన? మన అందరికీ ఒక మేలు చేసిండు. ఇలా సాయన్న సివిల్ హాస్పిటల్ అని ఉంది, వాళ్ళందరూ చేసిన ఆయన ఉపయోగించుకుంటున్నారు. మన ఎలక్షన్లలో వస్తున్నారు, పార్టీలను విడగొడుతున్నారు, మందిని విడగొడుతున్నారు, చేసుకుంటున్నారు, అవతల పడుతున్నారు. అటు తర్వాత మనం పోతే ఎవరికి వాల్యూ లేదు. తెలంగాణ వర్లి చాలా కీలకమైనటువంటి ప్లేసు. అయితే ఇక్కడ ఉండేటటువంటి అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు, తెలుగు వాళ్ళు చెప్పేటటువంటిది ఏంటి అంటే, అందరంకు మా సమస్యలు వచ్చినప్పుడు ఒక కీలకమైనటువంటి వ్యక్తి ఉండాలి, ఆ వ్యక్తి మా యొక్క సమస్యలను తీర్చాలి. అంటే ఎన్నికల్లో యూజ్ అండ్ త్రూ లాగా వాడుకొని వదిలిపెట్టడం కాదు, ఎన్నికల్లో వచ్చినప్పుడు మాత్రమే తెలుగు వాళ్ళు గుర్తుకొస్తాము, ఆ తర్వాత మేము గుర్తుకురాము అన్నటువంటిది గ్రౌండ్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా వాళ్ళు అనేది ఏంటంటే, ఇక్కడ తెలుగు కొన్ని లక్షల మంది ఉన్నారు, తెలుగు నేతలు రావాలి, తెలుగు ముఖ్యమైనటువంటి వాళ్ళు ఇక్కడ ఉండాలి అన్నటువంటిది వీళ్ళ ప్రధానమైనటువంటి డిమాండు. ముందు రాజకీయాల్లో మాత్రము తెలుగు వాళ్ళు తప్పకుండా ముందుంటారు, మేము ఖచ్చితంగా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తాము అంటూ ఇక్కడ వర్లిలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కొన్ని లక్షల మంది యొక్క వాయిస్ ఇది. దిస్ ఇస్ కళ.
తెలంగాణ జై జై తెలంగాణ జై జై తెలంగాణ ఓకే కట్